పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు. ఢిల్లీలో ఖర్గేను కలిసిన రఘువీరారెడ్డి, ఏపీలో పార్టీ పరిస్థితులపై వివరణ, బండ్లపల్లిలో భారీ బహిరంగ సభ ఏర్పాటుపై చర్చ. ఇవాళ బీజేపీ శాసనసభాపక్ష సమావేశం, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో రామచంద్రరావు భేటీ, అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ. కొనసాగుతున్న ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు, మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్, సాయంత్రం 4 గంటలకు కౌంటింగ్. డ్రగ్స్ కేసులో ఈగల్ టీం దర్యాప్తు, అమన్ సింగ్ కోసం ఢిల్లీలో గాలింపు, నెలలో 6 సార్లు డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు నిర్ధారణ. నెల్లూరు జిల్లాలోనే గూడూరు, మార్కాపురం జిల్లాకు దొనకండ కురిచేడు, ఈ నెల 31న తుది నోటిఫికేషన్. తిరుమలలో కొనసాగుతోన్న రద్దీ, శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం, 16 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. శ్రీశైలం ఆలయంలో భక్తుల అవస్థలు, క్యూ లైన్లలో ఎమర్జెన్సీ డోర్లు లేక ఇబ్బందులు, సామాన్య భక్తులను పట్టించుకోని అధికారులు. వేములవాడ భీమేశ్వర స్వామి ఆలయంలో రద్దీ, భక్తులతో కిక్కిడిసిన క్యూ లైన్లు, స్వామివారి దర్శనానికి 3 గంటల సమయం. తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత, 7 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మెదక్లో 9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు. పాడేరు ఏజెన్సీలో చలి తీవ్రత, దట్టంగా అలుముకున్న పొగమంచు, క్రమంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు. అరకులో పెరిగిన పర్యాటకుల రద్దీ, కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్, వంజంగి వ్యూ పాయింట్ దగ్గర ఫుల్ రష్. నిడమర్రులో వాహనాల తనిఖీలు, సరైన పత్రాలు లేని 62 వెహికల్స్ సీజ్, రోడ్లపై మద్యం సేవిస్తున్న 7గురిపై కేసులు. కాంగ్రెస్ లో దిగ్విజయ్ సింగ్ దుమారం, కుర్చీపై అద్వానీ, కింద మోదీ కూర్చున్న ఫోటోతో ట్వీట్, కాంగ్రెస్ లోనూ మార్పు రావాలని హితవు. ఉత్తరాది రాష్ట్రాలను కమ్మేసిన పొగమంచు, ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసిన ఢిల్లీ ఎయిర్పోర్ట్, ఫ్లైట్లు, రైళ్లు, వాహనాల రాకపోకలపై ఎఫెక్ట్. ఢిల్లీలో పెరిగిన వాయు కాలుష్యం, పలు ప్రాంతాల్లో దట్టంగా పొగమంచు, వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం. బీహార్లో రైలు ప్రమాదం, పట్టాలు తప్పి బ్రిడ్జ్ పై నుంచి పడ్డ గూడ్స్ ట్రైన్, టెల్వా బజార్ హాల్ట్ దగ్గర ఘటన. జనవరి 1 నుంచి రైల్వే కొత్త టైం టేబుల్, వందే భారత్ సహా 25 రైళ్ల వేళ్లలో స్వల్ప మార్పులు, 5 నుంచి 25 నిమిషాల వరకు మార్పులు. పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు.